నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు నల్గొండ జిల్లాలో 11.20%, సూర్యాపేట జిల్లాలో 9.58% పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందజేస్తారు. రాము, నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో కూడా సజావుగా కొనసాగుతుంది. ఇక ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సుంత మహేందర్ రెడ్డి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ మంత్రులు కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 9 గంటల వరకు నల్గొండ జిల్లాలో 11.20% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 9.58% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 11% పోలింగ్ నమోదైంది. యావరేజ్ గా 11.5% పోలింగ్ నమోదైంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పటి వరకు 20% దాటింది అన్నట్టుగా అధికారులు కూడా లెక్కలు చెప్తా ఉన్నారు. ఎంతో చైతన్యం మనకు కనపడతా ఉంది. పట్టణ ఓటర్లు మామూలుగా అయితే ఓటింగ్ దూరంగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా కొంత ఓటింగ్ దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీలన్నీ కూడా పెద్దలు కూడా పోటీగా ప్రచారం నిర్వహించి అభ్యర్థులు అందరూ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకుని ఖచ్చితంగా వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలాగా వారందరూ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లపైన ఒత్తిడి చేస్తుండడంతో పెద్ద ఎత్తున కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 98% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా 5 మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కూడా పోలింగ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతోంది. నల్గొండ కొత్తగా ఏర్పాటైంది కార్పొరేషన్. ఇక్కడ కూడా 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్లలో 119 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 119 పోలింగ్ కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ పోలింగ్ సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా బారులు దిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ అనుమతిస్తా ఉన్నారు. 5 గంటలలోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తారో వారందరూ కూడా టోకెన్ జారీ చేసి వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తుండడంతో ఓటర్లందరూ కూడా చాలా సౌకర్యవంతంగా వడివడిగా తరలి వస్తూ ఇప్పుడు ఊపందుకుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కొంత మందకొడికి తాగినప్పుడు కూడా 9 గంటల నుంచి ఇప్పటి వరకు కొంత ఊపందుకుంది. అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా బారులు దిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నిరంతర విద్యుత్ సదుపాయాన్ని, తాగునీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. చీకటి గదుల్లో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడంతో ఓటు వేసే క్రమంలో వృద్ధులకు కంటి చూపు సరిగా లేని వరకు అక్కడ కరెంట్ పడుతూ ఉన్నారు. దీంతో పాటు చాలా పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పత్రాల్లో ఏదైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి గుర్తుల కంటే ఎక్కువగా గుర్తించినట్టుగా, ఎక్కువగా అక్కడ ముద్రించినట్టుగా కొద్దిమంది ఓటర్లు చెప్తా ఉన్నారు. దీంతో ఓటు వేసే క్రమంలో కొంత కన్ఫ్యూజ్ అవుతున్నామంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తవుతున్న పరిస్థితి మనకు కనిపించింది. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కూడా మనం తిరిగి చూసాం. ఖచ్చితంగా ఏదైతే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఈ ఎన్నిక కూడా చేస్తున్నారు కాబట్టి బ్యాలెట్ పేపర్లలో ఏదైతే పార్టీలు గుర్తించినటువంటి పార్టీలు కేటాయించినటువంటి గుర్తులతో పాటు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి అభ్యర్థులకు కేటాయించినటువంటి గుర్తులు మాత్రం ముద్రించాలి. కానీ వీళ్ళు ముందస్తుగానే బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేస్తుండడంతో ఎన్నికల కమిషన్ ఏదైతే గుర్తులు ఇచ్చిందో అన్నిటిని ముద్రించడంతో చాలా గుర్తులు అక్కడ ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురుతున్నట్టుగా కూడా ఓటర్లు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కొంత రెక్టిఫై చేసుకోవాల్సి ఉండే, కానీ ఎన్నికల సంఘం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే బ్యాలెట్ పేపర్లో చాలా గుర్తులు ముద్రించారు. అందుకు తమంతా కూడా ఓటు వేసే క్రమంలో తమకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసే క్రమంలో కొంత ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల రహితంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా వారందరూ కూడా పోటీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫలితాలు కూడా మనం చూసాం. కానీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గుర్తుల ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద అభ్యర్థులందరూ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. బీఫామ్లు ఇచ్చారు. దీంతో కొంత విద్యుగినటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. కొంత సెంటిమెంట్ కనపడతా ఉంది. కొంత అభిషేకం మనకు కనపడతా ఉంది. చాలా రోజుల తర్వాత గుర్తు కనపడుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా కొంత ఎమోషనల్ గురవుతా ఉన్నారు. కొంత పేగుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. పెద్ద ఎత్తున కూడా కారు పార్టీకి ఓట్లు పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అభ్యర్థులు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఏ విధంగా అయితే పట్టణ అభివృద్ధి చేశారు, పట్టణ ప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ కూడా పట్టణాలను కూడా ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఏ విధంగా జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇంటింటికి తిరిగి వివరించారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకు స్పష్టంగా మనకు కనపడతా ఉంది. పట్టణ ఓటర్లు, విద్యావంతులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు ఉంటారు పట్టణాల్లో.
వాళ్ళందరూ కూడా విజ్ఞతగా చాలా చైతన్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటారైతే మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి పోలింగ్ సరళి బట్టి బీఆర్ఎస్ పార్టీకి అయితే మంచి మెజార్టీ వస్తున్నట్టుగా, చాలా వార్డులు గెలుమవుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రాజకీయ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 359 వార్డులకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇక్కడ 40 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నటువంటి ధీమా అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రచారం వేరినటువంటి క్రమంలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చేది. ప్రజలు హక్కును చేర్చుకున్నారు. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు కాబట్టి ఆ ఫలితాలను కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ ఫలితాలను కూడా తమకు కనపడుతున్నటువంటి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సూర్యాపేటలో అయితే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఖచ్చితంగా సూర్యాపేట మున్సిపాలిటీ పైన గులాబ్ జెండా రెపరెపలాడిస్తాం, చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పోలింగ్ సార్లంతా కూడా చాలా చక్కగా జరుగుతున్నట్టు కూడా అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, అదేవిధంగా పోచంపల్లి, యారుట మున్సిపాలిటీలు కూడా చాలా పాజిటివ్ గా ఓటింగ్ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నల్గొండ కొత్తగా ఏర్పడినటువంటి డివిజన్ ఈ కార్పొరేషన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ 1500 కోట్ల రూపాయలతో చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు కనపడతా ఉంది. ఆ అభివృద్ధిని చూసి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ఓటర్లు చాలా చైతన్యవంతంగా చాలా చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా 359 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అంతా కూడా చాలా సజావుగా అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ సాగుతుంది. 5 గంటల తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ అనేవి కూడా సీజ్ చేసి వారికి కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్లు వాటన్నిటిని భద్రపరిచి ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.